నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాను. కొంచెం ఈ మధ్య ఆఫ్టర్నూన్ తిన్నారా? ఎవరు అంటే మొన్న ఈ మధ్యన ఒక వీడియో చూసామ్మా మీది. చెప్పండి. మీ ఇద్దరు తల్లి కూతుర్లు చనిపోదాన్ని వెళ్ళారంటున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు అలా? అది వీడియోలో అంటే పేపర్లో ఏముందండి, నాకు ఇట్లా అనారోగ్యం వచ్చాక ట్రీట్మెంట్కి 10 రోజులు 15 రోజులకి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్కి చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. అమ్మాయి కూడా కాలు ఆపరేషన్ అయింది, వినే ఉంటారు. నేను ఈ పరిస్థితిలో ఉంటాను, డబ్బంతా హాస్పిటల్కి ట్రీట్మెంట్కే ఖర్చు అయిపోయింది. ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాం, దానికి కట్టలేక ఓల్డేజ్ హోమ్లో కట్టలేక మందులు లేకపోతే ఇలా ఉంటాను. ప్రాణానికే ప్రమాదం మెడిసిన్స్. ఇంకా ఇట్లా వస్తుంది అప్పుడప్పుడు. నేను వచ్చినప్పుడు ఇంకా బతకని వాళ్ళతో లాస్ట్ అనుకుంటా. ఒక్కోసారి నైట్ టైం ఎక్కువ వస్తుంది, డబ్బులు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని భయం వేసి హాస్పిటల్కి వెళ్తే భోజనం. బాగా చూసుకుంటున్నారా మరి? ఎట్లా ఇక్కడ అట్లా ఉండి ఓల్డేజ్ హోమ్ కట్టలేకే బయటికి వచ్చేసాం. అంటే ఎక్కడన్నా తక్కువలో ఏదన్నా ఓల్డేజ్ హోమ్ దొరుకుతుందేమో అని అమ్మాయి నేను దొరికిన హోమ్ నుంచి బయటకు వచ్చేసి ఎత్తుక్కుంటున్నాం. క్యాబ్ డ్రైవర్ అర్ధరాత్రి లేకపోతే టైం అయిపోయిందని 4 hours 5 hours మాట్లాడుకొని ఇట్లా తిరుగుతున్నాం అన్నమాట. టైం అయిపోయిందని రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయినాడు క్యాబ్ డ్రైవర్. ఎప్పుడు రాత్రి 10 గంటలకి. అప్పుడు ఒక హాస్పిటల్ దగ్గర దించారు. వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను గుర్తుపట్టే, నన్ను అందరూ గుర్తుపట్టి, నాకు మీలాంటి ప్రేక్షకులే కాకుండా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు నాకు. అమ్మ మేము కూడా మీ అభిమానులు. వారు ఈ ఓల్డేజ్ హోమ్ వారికి తెలుసు. అందుకని రామకృష్ణ గారితో మాట్లాడి ఇక్కడ జాయిన్ చేసిపోయినారు ఫస్ట్. అప్పుడు మేము ఆర్కే ఫౌండేషన్ నన్ను గుర్తుపట్టి, అమ్మ మీరు ఇక్కడ ఉండొచ్చు అమ్మ, మీకేమి నేను చూసుకుంటాం, మీరు పైసా కూడా కట్టద్దు, మీకు ఉన్నప్పుడు ఎవరన్నా ఇచ్చినప్పుడు డొనేషన్ ఇద్దు, కానీ పర్లేదు మీరేమి భయపడద్దు, మా దగ్గర ఉండండి అని చెప్పి చాలా ధైర్యం చెప్పి మంచిగా అమ్మాయిని నన్ను జాయిన్ ఉండమన్నారు. టెన్షన్ ఎందుకు మీకు? మరి ఇంకా టెన్షన్ ఎందుకు పడుతున్నారు? టెన్షన్ అంటే ఇప్పుడు మీరు అభిమానంగా రమ్మన్నారు, అన్ని భోజనం దానికే అకామిడేషన్. అమ్మాయికి నాకు చాలా అవుతుంది కదండి. మరి మందులు పర్సనల్గా అమ్మాయి కాలు బాగా స్వెల్లింగ్ వచ్చింది, మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నట్టుంది. దానికి డబ్బు కావాలి కదమ్మా. ఎంతగానో పర్సనల్గా పాపం వారు ఎంత అభిమానంగా మెడిసిన్స్ కూడా కొన్నారు. ఈరోజు మెడిసిన్స్ లేవంటే చూసినా కొన్ని పర్సనల్ ఖర్చులు. అమ్మాయి ఉంది కదా, నాకంటే ఆర్టిస్ట్గా అభిమానంగా వాళ్ళు చూస్తున్నారు. మరి అమ్మాయి సంగతి ఏంటి? మాకు ఖర్చులు ఉంటాయి కదా. ట్రీట్మెంట్ వారు ఎంతవరకు, మేము వచ్చి 10 రోజులు అయింది. నాకు అంత ఆశ్రయం ఇచ్చారు, ఉండమన్నారు, బాగానే చూస్తున్నారు. ఎంతవరకు నా ట్రీట్మెంట్కి డబ్బు అవుతుంది కదా, నాకు ఉండాలి కదా. నాకంటే ఎక్కువగా ట్రీట్మెంట్ చేయించుకోకపోయినా
ఆ మధ్య 10 రోజులు మెడిసిన్స్ లేవు. ఉమ్, అప్పుడు చాలా సీరియస్ అయిపోయింది ఇంకా అట్టకన్నా అనిపించింది. ఉమ్, అమ్మాయి ఏమైపోతుందని భయపడ్డాం. ఉమ్, హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ అవ్వండి అమ్మా 25,000 కట్టాలి ఉమ్, అని చెప్పి అన్నారు. ఉమ్, అడ్మిట్ అవ్వకపోతే ప్రాణానికి ప్రమాదం. ఉమ్, అడ్మిట్ అవ్వాలంటే డబ్బులు డబ్బులు. ఉండాలి కదా. ఉమ్, ఎప్పుడేమొస్తుందో అని భయం ఉమ్, అమ్మాయికి అవుతుంది. మరి ఉమ్, మన దానికోసం భయం. ఉమ్, ఎవరన్నా సహాయం చేసినా అటు ఓల్డేజ్ హోమ్ కట్టలేక ఉమ్, ఇది టెన్షనే కదా. అందుకనే అవును. ఇంత పిలుస్తున్నా. ఎవరన్నా ఉమ్. కొంచెం సాయం చేస్తే అమ్మాయికి ఖచ్చితంగా చేస్తారు సాయాలు ఎందుకు చేస్తారు. మీరంటే చాలా అభిమానం ప్రేక్షకులు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు. మేము మీకు తెలియకపోవచ్చు కానీ మీరు అందరికి తెలుసు, అవునా కదమ్మా? అవునండి. మీ అందరి ఉమ్, మొదట్లో పాపం చాలా మంది ఉమ్, హెల్ప్ చేశారు. ఉమ్. కానీ హాస్పిటల్కి నాకు 5-6 లక్షలు అయింది. నాకు లక్షలేండి. 4,000 అయిందమ్మా. ఉమ్, అమ్మాయి కాలు ఉమ్, చిరంజీవి గారు పంపించారు ఒక 2 లక్షలు అమ్మాయి చేత. ఉమ్. సినిమా ఫీల్డ్లో కొంతమంది అందరికి తెలియపోయినా కొంతమంది సహాయం చేశారు. చేశారు. 4 ఏళ్ళు అయింది కదా. ఉమ్, ఎంత పాప గురించి బెంగ నాకు. ఉమ్. బానే ఉంది కదా, పాప మంచిగా చూసుకుంటున్నారు. ఆర్కే వాళ్ళు కూడా కొంచెం. ఈ 10 రోజులు అయింది వచ్చి. ఆ. కాలు 3 రాడ్లు వేసారు. ఆపరేషన్ అయింది. ఓకే. లేచి నిలబడలేదు పాప. కన్నతల్లి ప్రేమ అవునా కదమ్మా? ప్రేమ కాదు. ఉమ్, ఇప్పుడు అమ్మాయి లైఫ్ లో సెటిల్ అయింది అనుకోండి, మనకి దిగులు ఉండదు. అవును. అంటే నేను ఏమన్నానంటే మీరు మీ పరిస్థితి కూడా కొంచెం బాగలేదు కదా, హెల్త్ మీకు బాగలేదు. ఈ పరిస్థితుల్లో కూడా కన్న కూతురు గురించి ఆలోచిస్తున్నారంటే కన్నతల్లి ప్రేమ అనేది ఎంత గొప్ప అని నేను చెప్తున్నాను. గొప్ప కాదండి, నాకు ప్రాణం అది. అమ్మాయి ఆడపిల్ల, ఉమ్, తను కాలు లేకపోతే ఏముంది చెప్పండి, కష్టం కదా. ఇంకోటి విషయం, ఇంకోటి ఏంటంటే నేను బిజీగా ఉండి అమ్మాయి గురించి సరదా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. అప్పుడు సినిమాలు చేసేటప్పుడు సినిమాలు మొన్న 4 ఏళ్ళ దాకా చేశాను. లాస్ట్ సినిమా మత్తు వదలరా దాకా చేశాను. ఇప్పటికైనా నేను చేయగలను కానీ ఓల్డ్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు. మరి అమ్మాయి బిజీగా ఉండి అమ్మాయి లైఫ్ సెటిల్ చేయలేకపోయాను కాబట్టి నాకు ఇప్పుడు బాగా బాధేస్తుంది కదా అమ్మాయిని అలా వదిలేయకుండా. అందుకని అమ్మాయి కనీసం కాలన్నా బాగు చేయించాలంటే 2-3 లక్షలు కావాలి ఇప్పుడు. అందుకని ఇంటర్వ్యూ ఇస్తే ఎవరన్నా చూసే ప్రేక్షకులు ఖచ్చితంగా మీకు సహాయపడతారు. ఎవరికో ఒకరు ఖచ్చితంగా సహాయపడతారు. మీరు అనుకున్నది జరిగిద్దని నేను అనుకుంటున్నాను.